ఇవాళ ఫ్యూచర్ లేని లీడరు ఫ్యూచర్ సిటీ కడతాడట అంటాడు. ఫ్యూచర్ లేని లీడరా? ఫ్యూచర్ సిటీ కడతాడా? మళ్ళా గెలుస్తాడా? 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రజలు తేట తెల్లని చేస్తారు. నువ్వు కాదు కేటీఆర్, లేకపోతే మీ బావ కాదు. చౌరస్తాలలో పోయి వాక్చాతుర్యం ముందుగా దడదడలాడి మాట్లాడినంత మాత్రాన ఏమి ఒరగదు తరగదు. ప్రజలు బ్రహ్మాండంగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలల్లా, అంతకుముందు జరిగినటువంటి బైపోల్స్లల్లా, అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లా, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా మీకు మంచి బుద్ధి చెప్పారు. ఇక నుంచన్నా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయి. కుటుంబ పాలన చేసింది మీరు, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు కట్టింది మీరు చేసినట్టే అందరు చేస్తారని చెప్పి అలా రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన, రేవంత్ రెడ్డి గారి సోదరులని రోజు అదే ముచ్చట చెప్తున్నారు. మరి ఒకసారి చెప్పు, ఏడేడ దోసుకుర్రో చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలు కూడా పోయి చూసి వస్తారు కదా. ఉట్టిగానే మాట్లాడితే ఎట్లా, కాగితాలు లేకుండా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా, అబద్ధాలు మాట్లాడకు, భావను మించిపోయేటట్టుగా డ్రామాలు చేయకు.